Hi, hello everyone. Welcome back to my YouTube channel, Shiva Physics Zone. Already thumbnail చూస్తున్నట్టు అర్థమైంటది. So today our topic is NEET Physics Weightage Lessons. So whoever preparing for NEET competitive examination, so ఈ NEET competitive examination లో అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఫిజిక్స్కి ఎలాంటి వెయిటేజ్ ఉన్న లెసన్స్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం, బట్ మనం కొంచెం గెస్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం కంప్లీట్గా నీట్లో ఏ లెసన్స్ బాగా ఫోకస్ చేస్తే ఈజీగా 120+ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యావ్ వెరీ ఫియర్ అబౌట్ ఫిజిక్స్. సో ఆ ఫియర్నెస్ పోగొట్టడం కోసం వెరీ ఫ్యూ లెసన్స్ నేను డిస్కస్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ లెసన్స్, ఆ లెసన్స్లో కూడా ఏ టాపిక్స్ నేర్చుకోవాలనేది కూడా నేను చెప్తా. సో ఆ లెసన్స్లో పర్టికులర్గా ఫ్యూ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. జస్ట్ వాటి మీద ఫోకస్ చేస్తే చాలు, మనకున్న ఈ లెస్ టైంలో కూడా మనం ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ని కవర్ చేయొచ్చు. సో మనకి 120+ మార్క్స్ ఈజీగా ఎలా గెయిన్ చేయాలి, లేదా మనకి ఇంకా ఈజీ పేపర్ వచ్చిందనుకోండి, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ 2022 పేపర్ తీసుకుంటే చాలా డెడ్ ఈజీ ఫిజిక్స్ పేపర్ ఉంది, చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ. సో మనం ఏం చేస్తామంటే ఫిజిక్స్ చాలా టఫ్ అని చెప్పేసి దాన్ని కొంచెం పక్కకు పెట్టేసి బయాలజీ మీద కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. డోంట్ డూ లైక్ దట్, బికాజ్ అలా చేయడం వల్ల మనకు వచ్చే మార్క్స్ పోతాయి. సో మై సజెషన్ ఈజ్ ఫిజిక్స్ని అవాయిడ్ చేయకండి, జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ విచ్ లెసన్స్ యూ కెన్ డూ. సో మీరు ఎలా చేస్తున్నారు మీలో ఉన్నట్టు నేను ఆలోచించి ఆ పర్టికులర్ లెసన్సే చెప్తాను. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్, సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఎంటైర్ లెసన్ వైజ్ వెయిటేజ్, నాట్ ఓన్లీ వెయిటేజ్. సో ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ వెయిటేజ్. సో జనరల్గా మనకు అప్రాక్సిమేట్లీ ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకుని ఏ లెసన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ మేబీ అడగొచ్చు ఫ్రమ్ బిట్వీన్ టు దట్ మార్క్స్ అని చెప్పడం కోసం చేసా. సో దట్ వీ హ్యావ్ ఫస్ట్ ఇయర్ కంటెంట్, దిస్ ఇస్ ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ కంటెంట్ అండ్ దిస్ ఇస్ సెకండ్ ఇయర్ రిలేటెడ్ కంటెంట్. సో ఈ పర్టికులర్ ఈ 2 ఇయర్స్లో మనం ఏ లెసన్స్ను బాగా ఫోకస్ చేయాలి ఈ 2 ఇయర్స్లో అంటే మనకు జనరల్లీ ఫస్ట్ ఇయర్ చాలా రోజులు అవుతుంది చదివి కూడా, రివిజన్ చేయడానికి కూడా మనకు టైం పడుతుంది. బట్ సెకండ్ ఇయర్ మనకు రన్నింగ్ సిలబసే, ఇప్పుడు మనం బోర్డ్ ఎగ్జామ్స్ రాసాం లేదా రాయగలుగుతున్నాం. సో బోర్డ్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ గెయిన్ చేసామంటే ఈ సెకండ్ ఇయర్ కొంచెం సిమిలర్ ఆర్ రిలేటబుల్ టాపిక్స్ అనేటివి లేదా నోన్ టాపిక్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో అలా సెకండ్ ఇయర్ ఫోకస్ చేసినా సరే, లేదంటే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినా సరే, ఫస్ట్ ఇయర్లో కూడా ఏ లెసన్స్ పిక్ చేసుకుంటే ఈజీగా మనం స్కోర్ చేస్తాం అనేది చెప్తాం. సో మనకి ఒక్కసారి చూడండి, మామూలుగా లెసన్ వైజ్ డిస్కషన్ చేస్తే ఫస్ట్ ఇయర్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అస్సలు అవాయిడ్ చేయొద్దు. సో నేను స్టార్ మార్క్ ఇస్తాను, ఆ స్టార్ మార్క్ ఉన్న లెసన్స్ చదవండి, డెఫినెట్గా మీ మార్క్స్ అనేటివి గ్యారంటీగా వస్తాయి. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఈ పర్టికులర్ లెసన్ నుంచి మనకు 1 to 2 క్వశ్చన్స్ ఆర్ సమ్ టైమ్స్ 3 క్వశ్చన్స్ వచ్చినవి ఇయర్ కూడా ఉంది. సో ఒక్కసారి చూడండి. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో కూడా మనం బాగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ కూడా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో బాగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే డైమెన్షన్ అనాలిసిస్. సో ఏదైనా ఒక అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీ ఇవ్వడం, అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించి డైమెన్షన్ అనాలిసిస్ లేదా ఒక ఈక్వేషన్ నుంచి డైమెన్షన్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఆ కాన్స్టెంట్ వాల్యూకి డైమెన్షన్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఆల్ఫా బీటా లేదా ఏ బి సంథింగ్ వాట్ ఎవర్ వాల్యూస్ ఇస్తూ. సో అలాంటి క్వశ్చన్స్ని మనం ఒకసారి రివైజ్ చేయండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఈజీగా స్కోర్ కావాలి అంటే నీట్లో PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, PYQs చేస్తే డెఫినెట్గా మీకు మంచి ఈజీగా మార్క్స్ రావడం, అంటే ఎలాంటి మోడల్స్ అడుగుతారని తెలుస్తుంది. సో మనకి మోడల్స్ ఇంపార్టెంట్ కదా. సో పర్టికులర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అందులో డైమెన్షన్స్ టాపిక్స్ ఇస్తే డైమెన్షన్స్ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగలుగుతున్నాడు, హౌ కెన్ వి సాల్వ్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ ఏమైనా అడిగింది అనుకోండి, ఈజీగా మనం స్కోర్ చేస్తాం. కాబట్టి నీట్లో ఒకవేళ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి అండ్ ఫిజికల్ వరల్డ్ కూడా ఇక్కడే యాడ్ అవుతుంది. ఫిజికల్ వరల్డ్ వెరీ స్మాలెస్ట్ లెసన్. ఆ ఫిజికల్ వరల్డ్ లెసన్ మనం చదివినా మేబీ రావు, మ్యాక్సిమం ఎప్పుడు రాలేదు. సో వెరీ ఫార్ సిచ్యువేషన్స్లో వచ్చింటాయి. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో డైమెన్షన్ అనాలిసిస్ ఒక టాపిక్. నెక్స్ట్ ఎర్రర్స్ అండి. ఎర్రర్స్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. డైమెన్షన్స్ తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎర్రర్స్. సో ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చి వాటి యొక్క అబ్సల్యూట్ ఎర్రర్స్ కావచ్చు లేదా పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ కావచ్చు, ఇవి క్యాలిక్యులేట్ చేయమంటుంటాడు. సో అవి ఒక్కసారి రీచెక్ చేసుకోండి. ఇంకా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి మనకి ఇంకేమైనా ఉన్నాయంటే ఈ డైమెన్షన్ అనాలిసిస్ ఫార్ములాస్ ఇస్తూ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడుగుతాడు.
సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి సో మ్యాచ్ చేయమంటాడు. సో డైమెన్షన్స్ కంపల్సరీ చూడండి, ఎర్రర్స్ చూడండి. అండ్ లాస్ట్ ప్రాబబిలిటీ ఉన్న టాపిక్ ఏంటి అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కోసారి అడిగినప్పుడు సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కావచ్చు, డైమెన్షన్ అనాలిసిస్, ఎర్రర్స్, ఈ పర్టికులర్ 3 టాపిక్స్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. కంప్లీట్గా మీకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఉన్న వీడియోస్ అన్నిటి ఉన్నాయి. ఈ పర్టికులర్ డైమెన్షన్ అనాలిసిస్ కావచ్చు, ఎర్రర్స్ కావచ్చు, అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయనే చేశాను. ఒకసారి చూసుకోండి. గాట్. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కైనమెటిక్స్ నుంచి. కైనమెటిక్స్ వెరీ లెంతీ లెసన్. సో జనరల్లీ కైనమెటిక్స్ అండ్ సిబిఎస్ఈ వాళ్ళకంటాం. సో స్టేట్ సిలబస్కి వచ్చేసరికి మనకి మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ప్లేన్ రెండు ఇక్కడే వస్తాయి. సో దిస్ ఈజ్ అ వాస్ట్ లెసన్, వాస్ట్ కంటెంట్ ఆల్సో. ఈ వాస్ట్ కంటెంట్ మనకు ఎక్కువ టైం పడుతుంది, బట్ బేసిక్స్ ఇక్కడే ఉంటాయి. నీకు కైనమెటిక్స్ లెసన్ నుంచి ఎక్కువ టైం, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్ అవుతుంటాయి. సో ఆ కైనమెటిక్స్లో మనం ఆ బేసిక్స్ నేర్చుకుంటూ ఫర్దర్గా వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్కి వెళ్ళేసరికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్ వస్తుంటాయి. కైనమాటిక్స్ కొంచెం అవాయిడ్ చేద్దాం, చూద్దాం. నెక్స్ట్ మనకు ఫర్దర్గా మనకు 120+ మార్క్స్ రావడం కోసం ట్రై చేస్తాం కదా. సో కైనమాటిక్స్ కొంచెం అట్లా మీకు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్న టాపిక్ అంటే మాత్రం చదవండి. తెలుసు కదా మనకి 4 ఫార్ములాసే ఉంటాయి. S = ut + ½ at², v² - v² = 2as, v = u + at. అండ్ nth సెకండ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా Sn = u + a of n - 1/2. ఈ 4 ఫార్ములాస్ రిలేటెడ్గానే మనకు ఆ ప్రొజెక్టైల్ మోషన్ కావచ్చు, ఇవన్నీ మనకి వస్తుంటాయి. మోషన్ ఏ ప్లేన్లో వెక్టార్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ప్యారలోగ్రామ్ల టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ ప్యారలోగ్రామ్ల రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ అనేది ఎక్కడికి వెళ్ళినా వస్తుంటుంది. ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా అది రివైజ్ అవుతూనే ఉంటుంది. సో అది ఒకసారి కైనమెటిక్స్లో బేసిక్స్ చూస్తే ఇలా ఉంటుంది. ప్రాబ్లమ్స్ చేయాలనిపిస్తే చేయండి, బట్ మీరు ఎప్పుడైనా సరే మీ బుక్స్ ఫాలో అవుతున్నారంటే డోంట్ డూ డెప్త్ లెవెల్. సో డెప్త్గా చేయొద్దు. సో మీకు ఫస్ట్ ఫిజిక్స్ మీద కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలంటే బేసిక్గా ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 వరకు వర్కౌట్ చేయండి. దాని మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఒకేసారి ఎక్సర్సైజ్ 3 ఓపెన్ చేసి స్టార్ట్ చేసి ఏదో చేయాలని చూసామనుకోండి, యూ నెవర్ గెట్ ఇట్. సో దాని మీద ఇమీడియట్గా నీకు ఫియర్ అనేది వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఉండొద్దంటే కొంచెం యూస్ చేస్తూ, అంటే ఎక్సర్సైజ్ 1, 2 చేస్తూ మీరు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్. ఐ గోన్ చూస్ దిస్ లెసన్ వెరీ స్టార్ మార్క్ క్వశ్చన్, బికాస్ ఈ లెసన్ నుంచి మనకి కంపల్సరీ 2 to 3 క్వశ్చన్స్, లాస్ట్ ఇయర్ 3 క్వశ్చన్స్ అడిగాడు. సో 2 to 3 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. 2 నుంచి 3 క్వశ్చన్స్ మధ్యలో అడుగుతున్నాడు. కాబట్టి ఈ లెసన్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ నెక్స్ట్ వన్, లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్ కూడా బేసిక్స్ ఆఫ్ కైనమెటిక్స్ నుంచే ఉంటుంది, బట్ ఇక్కడ కొంచెం ఫోర్స్ ఇన్వాల్వ్ చేస్తాం, న్యూటన్స్ లాస్ చదువుతాం. ఈ న్యూటన్స్ లాస్ రిలేటెడ్గా మనం చదువుతూ ఇక్కడ ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ చేస్తూ ఫ్రీ బాడీ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. ఏదో ఒక బ్లాక్ ఆఫ్ సిస్టమ్ ఇస్తాడు, లేదా ఒక అన్నోన్ ఫిగర్ ఇచ్చి ఆ ఫిగర్లో ఫ్రిక్షన్ కావచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కావచ్చు, వెలాసిటీ కావచ్చు, అలాంటి రిలేటెడ్గా లాస్ ఆఫ్ మోషన్ లెసన్ నుంచి అడుగుతాడు. సో వెరీ స్మార్టెస్ట్ అండ్ స్మాలెస్ట్ లెసన్. కొంచెం ఆలోచిస్తే దీని నుంచి డెఫినెట్గా మనం చాలా మంచి స్కోర్ చేస్తుంది. ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అర్థం చేసుకోగలిగితే, ఆ ఫ్రిక్షన్ రిలేటెడ్గా మనం ఫ్రిక్షన్ బాగా అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా లాస్ ఆఫ్ మోషన్ లెసన్ నుంచి మనం క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతాం. సో అవి డెప్త్గా ఏముండవు, కొంచెం ఆలోచించండి, కంపల్సరీగా మనకి మంచి మార్క్స్ అనేటివి లాస్ ఆఫ్ మోషన్ నుంచి అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చే పేపర్ కూడా మనకు తెలుసు 45 కాదు 50 క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 సెక్షన్స్ క్యారీ చేస్తుంది. కాబట్టి సో సెక్షన్ ఏ ఒకలా ఉంటుంది, సెక్షన్ బి ఒకలా ఉంటుంది. సో వాటి సెక్షన్స్ గురించి కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ లెసన్ నుంచి. వర్క్ ఎనర్జీ అండ్ పవర్ లెసన్ నుంచి మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ వర్క్ ఎనర్జీ పవర్లో 1 to 2 క్వశ్చన్స్, లాస్ట్ ఇయర్ అయితే 2 క్వశ్చన్స్ అడిగారు. సో కాబట్టి వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కూడా మనం వదిలేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ వర్క్ రిలేటెడ్, ఎనర్జీ రిలేటెడ్, పవర్ రిలేటెడ్ ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ లాస్ ఆఫ్ మోషన్ లెసన్ నుంచి కూడా మనకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వర్క్లో కావచ్చు, ఎనర్జీ రిలేటెడ్ కావచ్చు, మనకి కంపల్సరీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది కావాలి. అంటే కంపల్సరీ లాస్ ఆఫ్ మోషన్ చదవడం వల్ల నీకు హెల్ప్ అయ్యే టాపిక్ ఏంటంటే వర్క్ ఎనర్జీ అండ్ పవర్.
ఈ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ లెసన్ అనేది మనకు లాస్ ఆఫ్ మోషన్ తర్వాత హెల్ప్ అవుతుంది. సో వెరీ ఈజియెస్ట్గా ఉంటుంది, ఎంత డిఫికల్ట్గా ఏముండదు. కొంచెం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు చేయొచ్చు, ఎనర్జీ కావచ్చు, ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ కావచ్చు, థ్రోయింగ్ అప్ కావచ్చు. నెక్స్ట్ పవర్ రిలేటెడ్గా అడిగినా కానీ మన ఐపీ క్వశ్చన్స్ రిలేటెడ్ కానీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి అట్లీస్ట్ యూ విల్ గెట్ పవర్. సో మనకి నీట్లో ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో అటెంప్ట్ చేసేటప్పుడు కొంచెం మ్యాథమెటికల్ అనాలిసిస్ అనేది ఉండాలి. సో కొన్ని ఇంటిగ్రేషన్ టర్మ్స్ కావచ్చు, డిఫరెన్షియేషన్ టర్మ్స్ కావచ్చు, ఇవన్నీ మనకు తెలిస్తే తప్ప మనం సాల్వేషన్ చేయలేం కాబట్టి సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు నో బేసిక్ ఆఫ్ దట్ మ్యాథమెటికల్ టూల్స్, ఐదర్ ఇంటిగ్రేషన్ ఆర్ డిఫరెన్షియేషన్, like that geometrical equations whatever you got. So avi teliste you will definitely use, can do easily what problems you got it. Okay, next I don't choose this lesson, definitely system of particle lesson nunchi very heavy weightage in lesson 3 questions వస్తున్నాయి every year కావచ్చు, 3 and more than 3 questions వచ్చిన years కూడా ఉన్నాయి. కానీ system of particle ni I cannot choose this one because it will make some complicated. సో ఈజీగా ఏం రాదు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెంటర్ ఆఫ్ మాస్ వరకు, సెంటర్ ఆఫ్ మాస్ కావచ్చు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావచ్చు, వీటిలో ఇన్వాల్వ్ అయిపోయేసరికి కొంచెం డెప్త్నెస్ ఎక్కువ పెరుగుతుంది, కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ బాగుంది, నాకు గ్రిప్ ఉందంటే యూ కెన్ డూ ఇట్. బట్ కష్టం అని చెప్తాను ఈ లెసన్. మామూలుగా స్టూడెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ రొటేషనల్ మోషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ క్రియేట్ చేస్తుంది. ఆ క్వశ్చన్స్ అనేవి మనకి అంత ఫాస్ట్గా అంత ఇచ్చిన లెస్ టైంలో మనం సాల్వేషన్ చేయలేం కాబట్టి సో ఇట్ నెవర్ వర్కౌట్. సో ఐ డోంట్ చూస్ దిస్ వన్. హెవీ వెయిటేజ్ ఉంది కానీ నేను చూస్ చేయను. ఓకే, సో మీరు నేర్చుకుంటే నేర్చుకోండి. అండ్ వెరీ ఈజియెస్ట్ లెసన్ అంటే చూడండి, ఇట్స్ అ గ్రావిటేషన్ లెసన్. సో దిస్ ఈస్ ద గ్రావిటేషన్ లెసన్. గ్రావిటేషన్ లెసన్లో డెఫినెట్గా మనకి 1 to 2 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ 1 to 2 మార్క్స్ మన గ్రావిటేషన్లో వస్తున్నాయి కాబట్టి ఈ 2 మార్క్స్ని ఎలా అంటే మనకి ఇందులో చదవాల్సింది ఏంటి అని అంటే మోస్ట్లీ ఆ కెప్లర్స్ లాస్ మ్యాక్సిమం ఎప్పుడు అడగలేదు, అడిగితే లాస్ట్ కెప్లర్స్ థర్డ్ లా రిలేటెడ్ ఉన్న ఫార్ములాస్ అడిగాడు. సో అదొకసారి చూడండి. ఆ కెప్లర్స్ లాస్ థర్డ్ లా రిలేటెడ్ తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ హైట్ అండ్ డెప్త్ ఆర్ రిలేటెడ్, అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, జియో స్టేషనరీ శాటిలైట్స్. ఈ పర్టికులర్ టాపిక్స్ మీద మీరు బాగా వర్క్ చేయాలి. అక్కడ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్వాల్వ్ అవుతుంది. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అనేది. సో ఆ గ్రావిటేషన్ టాపిక్ని చదివేటప్పుడు మాత్రం ఈ ఫార్ములాస్ చూసుకోండి. చాలా ఈజీ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇది మాత్రం వదిలేద్దాం. మనకి 1 to 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఈ మొత్తం కంటెంట్ను థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఈ మొత్తాన్ని ఏమంటామంటే హీట్ కంటెంట్ అంటాం. సో హీట్ కంటెంట్ నుంచి అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ 5 క్వశ్చన్స్, అరౌండ్గా 5 క్వశ్చన్స్, మనకి 3 to 5 క్వశ్చన్స్ మనకి ఈజీగా వస్తాయి. సో ఇందులో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు ఈజీగా. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించి కూడా మనకు ఆల్రెడీ వీడియోస్ చేశాను, మీకు ప్లేలిస్ట్లో ఉన్నది. కంప్లీట్ లెసన్స్ చేశాను, స్కేల్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ నెక్స్ట్ మనకి స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ ఏంటి, ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ ఏంటి, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ ఏంటి, పర్టికులర్గా ఒక్కో టాపిక్ గురించి మనకి 4-5 వీడియోస్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ చేశాను. టాపిక్స్ ఎలా చదవాలి, ఎలాంటి ఫార్ములాస్ వస్తాయనేది చేశాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఈ 2 లెసన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ లెసన్స్. ఈ థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 2 ఇంటర్లింక్ ఉంటాయి. మనం థర్మోడైనమిక్స్లో మోస్ట్లీ చదవాల్సింది ఏంటి అంటే ఇట్లా సెకండ్ లా అని చెప్పు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం కదా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి dq = du + dw ఆ ఫార్ములా యూజ్ చేస్తూ చాలా క్వశ్చన్స్, అడియాబాటిక్ కండిషన్, ఐసోథర్మల్ కండిషన్, ఐసోకోరిక్ కండిషన్, ఐసోబారిక్ కండిషన్, ఇలాంటి అన్ని కండిషన్స్లో వర్క్ డన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో du ఇంటర్నల్ ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుంది. మెయిన్ ఇక్కడ నుంచి మనకు వచ్చే టాపిక్స్ ఏంటి అంటే గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఒకవేళ అడిగితే చాలాసార్లు గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు చూడండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ రిలేటెడ్లో గ్రాఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ యాక్చువల్లీ సెకండ్ ఇయర్ లెసన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకారం, బట్ సిబిఎస్ఈ వాళ్ళ ప్రకారం అయితే వేవ్స్ అనేది ఫస్ట్ ఇయర్ లెసనే. సో ఇప్పుడు ఈ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ లెసన్ నుంచి
2 to 3 క్వశ్చన్స్. మనకి కంపల్సరీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కూడా చదవండి, వెరీ ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కూడా చదవండి. కేటీజీ అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అండ్ నెక్స్ట్ మనకి ఆసిలేషన్స్లో ఇది కూడా 2 to 3 క్వశ్చన్స్, వెరీ వెరీ స్మాలెస్ట్ క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్. డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, పార్టికల్ వెలాసిటీ, వేవ్ వెలాసిటీ రిలేటెడ్గా, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ అండ్ మనకి డాప్లర్ ఎఫెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు. ఆసిలేషన్లో తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ క్వశ్చన్స్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వేవ్స్లోకి వచ్చిన వెంటనే మనకు ఫేజ్ డిఫరెన్స్ కావచ్చు. అండ్ నెక్స్ట్ మనకు బీట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, డాప్లర్ ఎఫెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు, స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. నేను చెప్పిన టాపిక్స్ అన్ని చూడండి. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కావచ్చు. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అనేటివి అడిగాడు. సో అది ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టార్ మార్క్ క్వశ్చన్ లెసన్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఫ్లూయిడ్స్ ఏమొద్దండి, ఫ్లూయిడ్స్లో కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువ అయిపోతాయి. సో అందులో మనం బాగా ఫోకస్ చేసినా సమ్ టైమ్స్ రాదు. సో నెక్స్ట్ సాలిడ్స్లో ఈజీగా 1 క్వశ్చన్ మనకి వస్తుంది. ఆ 1 క్వశ్చన్ వచ్చే టాపిక్ ఏంటి అంటే యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ టాపిక్ ఉంది కదా, ఈ యంగ్స్ మాడ్యులస్ టాపిక్ మీద చదవండి. మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అన్నీ యంగ్స్ మాడ్యులస్ రిలేటెడ్ ఉంటాయి. యంగ్స్ మాడ్యులస్ అంటే లైక్ బల్క్ మాడ్యులస్, షియర్ మాడ్యులస్ కూడా అడగవచ్చు మేబీ. బట్ మోస్ట్లీ యంగ్స్ మాడ్యులస్ అనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో రిపీట్ అవుతుంది. ఓకే, యంగ్స్ మాడ్యులస్ నేర్చుకున్నారనుకోండి, బల్క్ మాడ్యులస్ కావచ్చు, షియర్ మాడ్యులస్ కావచ్చు, అది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో. ఓన్లీ సాలిడ్స్ చదువుకోండి, కంపల్సరీ యూ విల్ గెట్ 1 క్వశ్చన్. సాలిడ్స్ కంప్లీట్గా చదివితే ఆ స్ట్రెస్, స్ట్రెయిన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెయిన్ రిలేటెడ్ చదువుతూ యంగ్స్ మాడ్యులస్ మీద బాగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి. యూ కెన్ యూజ్ఫుల్ దట్ టాపిక్. సో నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ ఇయర్ రిలేటెడ్లో. ఫస్ట్ ఇయర్లో హార్డ్ లైన్లోనే వెళ్ళి మనం స్టార్ ఇచ్చుకునే 1 2 3 4 5 6 అండ్ ఇక్కడ ఒక టాపిక్ అనుకుందాం 7 లెసన్స్. ఓవరాల్గా 7 లెసన్స్ చదివితే చాలు మనకి 100% మనకి ఇక్కడ నుంచి మనకు ఒక 15 to 16 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. 15 to 16 క్వశ్చన్ అంటే ఇక్కడే మనకు 60 మార్క్స్ వచ్చేస్తుంది. 15 4s అనుకున్నా కానీ 60 మార్క్స్ వస్తున్నాయి కదా. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ ఇయర్ నుంచి మనకి ఎక్కువ ఏ లెసన్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది, ఎక్కువ ఏ లెసన్స్ బాగుంటాయని చెప్పకుండా మనం బేసిక్గా మనకు మైండ్లో వచ్చే టాపిక్స్ ఏంటి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. నెక్స్ట్ బాగా ఈజియెస్ట్ టాపిక్ అంటే అది కూడా ఈజియెస్ట్ ఏం కాదు, పెద్ద సర్క్యూట్స్ వస్తే కొంచెం కన్ఫ్యూజన్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే సెమీ కండక్టర్స్ అంటారు అందరు. సో ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ దట్ వాట్ టాపిక్స్ యూ హ్యావ్ చూజన్ 100% కరెక్ట్. బట్ బేసిక్ ఫ్రమ్ బిగినింగ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ 2 లెసన్స్ నుంచి 1 to 2 లేదా 1 to 3 క్వశ్చన్స్ కూడా వచ్చిన ఇయర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1 to 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు సమ్ టైమ్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకుంటే మనకు 1 to 3 క్వశ్చన్స్ బికాస్ 2 లెసన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఏంటంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఒక లెసన్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ ఇంకో లెసన్. సో ఈ 2 టాపిక్స్లో మనం ఏ టాపిక్స్ బాగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఏ టాపిక్స్ బాగుంటాయి ఇందులో అంటే కంపల్సరీ కూలుమ్స్ ఫోర్స్ రిలేటెడ్ ఫార్ములా, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ రిలేటెడ్ ఫార్ములా, గాస్ లా. ఓకే, గాస్ లా చాలా ఇంపార్టెంట్. ఈ గాస్ లా టాపిక్ బాగా ప్రాక్టీస్ చేయండి. గాస్ లా మీద క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు అడిగారు. ఓకే, వాటి అప్లికేషన్స్ చూసుకుంటూ చేయండి. అంటే సిలిండర్ అంటాడు, ఒక్కోసారి స్పియర్ అంటాడు, ఓకే సర్కిల్ అంటాడు. సో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అందులో, క్లోజ్డ్ ఏరియాస్. ఆ టాపిక్స్ ఒకసారి చూసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీదనే వస్తుంది మొత్తం ఇదంతా. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వచ్చిన వెంటనే కెపాసిటెన్స్ రిలేటెడ్లో అడిగే ఎక్కువ క్వశ్చన్స్ సర్క్యూట్స్ అడుగుతాడు, కాంబినేషన్ ఆఫ్ సర్క్యూట్స్ ఇస్తాడు. కెపాసిటెన్స్ ప్యారలల్ కనెక్షన్లో, సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఎలా మనం సి ఈక్వలెన్సీ అంటే ఈక్వలెన్స్ కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అండ్ కెపాసిటెన్స్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది, ఓకే ఆ కెపాసిటెన్స్ పొటెన్షియల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ అనేది గ్రావిటేషన్తో ఇంటర్లింక్ అవుతుంది చూడండి. సో ఆల్మోస్ట్ సేమ్ రిలేటెడ్ ఉంటాయి. గ్రావిటేషన్ పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి మీకు ఎలక్ట్రోస్టాటిక్ లెసన్ అనేది సేమ్. ఎందుకు చెప్పండి, గ్రావిటేషన్ లెసన్లో ఫోర్స్ ఫార్ములా రాస్తే G × m1m2/r² అని రాస్తాం. అండ్ ఎలక్ట్రోస్టాటిక్లో ఫోర్స్ ఫార్ములా రాస్తే ఏం రాస్తాం, F = 1/4πε0 × Q1 Q2/r² అని రాస్తాం. అంటే
ఇక్కడనేమో మాసెస్ రిలేటెడ్ డిస్కస్ చేస్తాం, ఇక్కడనేమో చార్జెస్ రిలేటెడ్ డిస్కస్ చేస్తాం. అందుకే దీన్ని న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, దిస్ ఈజ్ కూలుంబ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లేదా రిపల్షన్ అంటాం. సో ఇక్కడ రిపల్షన్ అట్రాక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి, బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ అట్రాక్షన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే, ఇక్కడ రిపల్షన్. సిమిలర్లీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా రాస్తే కూడా ఫోర్స్ బై పర్టికులర్లీ మాస్ అంటాం, యూనిట్ మాస్. ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా రాసాం అనుకోండి, ఫోర్స్ బై యూనిట్ ఛార్జ్. ఇక్కడనేమో గ్రావిటేషనల్ ఫీల్డ్, అక్కడనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్. హోప్ యూ అండర్స్టాండ్. సిమిలర్లీ పొటెన్షియల్ కూడా కావచ్చు, పొటెన్షియల్ ఫార్ములా కూడా సేమ్ అలాగే యూజ్ చేస్తాం. సో అలా కొంచెం సిమిలారిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ రెండింటిని చదవడానికి ట్రై చేయండి. అంటే ఇది పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, ఈ లెసన్ పర్ఫెక్ట్ అయినప్పుడే ఈ ఎలక్ట్రోస్టాటిక్ లెసన్ కూడా పర్ఫెక్ట్ అయితే డెఫినెట్లీ మనకి చాలా మంచి స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. సో ఇందులో ఈక్వలెన్స్ సర్క్యూట్స్ ఇస్తుంటాడు మోస్ట్లీ. సో సమ్ టైమ్స్ ఆర్ ఈక్వలెన్స్ అడుగుతాడు, పొటెన్షియల్ అడుగుతాడు, లేదంటే ఈఎంఎఫ్ అడుగుతాడు. అండ్ మనకి వాట్ ఎవర్ వాల్యూ సర్క్యూట్స్ ఇస్తూ క్యాలిక్యులేట్ చేయమంటుంటాడు. కాబట్టి ఒకసారి దీని రిలేటెడ్ టాపిక్స్ చూసుకోండి. వీట్స్టోన్ బ్రిడ్జ్ మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. వీట్స్టోన్ బ్రిడ్జ్ కావచ్చు, పొటెన్షియల్ మీటర్ కావచ్చు, కరెంట్ ఎలక్ట్రిసిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. వాటి మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ఇట్. అండ్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లేదా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటాం, అండ్ మ్యాగ్నెటిజం. సో దిస్ ఈజ్ ఆల్సో వాస్ట్ కంటెంట్. సో కొంచెం కాంప్లికేషన్ ఎక్కువ ఉన్న కంటెంట్ కాబట్టి సో ఇది కూడా కొంచెం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంటే. బట్ ఇది మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకొని సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక క్వశ్చన్ ఒక ఫార్ములాకి ఇంకో ఫార్ములాకి రిలేషన్ తక్కువ ఉంటుంది. సో టాపిక్ అదే అనిపిస్తుంటుంది కానీ రిలేషన్ దొరకదు అన్నట్టు. సో ఇది మనకు కూడా కొంచెం అవాయిడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లేదా ఆల్టర్నేటింగ్ కరెంట్. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్లో డెఫినెట్గా వన్ క్వశ్చన్ వస్తుంది ఎప్పుడైనా, అది కూడా ఇంపిడెన్స్ రిలేటెడ్ అడుగుతున్నాడు. వెరీ ఫ్యూ టాపిక్స్ ఉంటాయి, కాంబినేషన్ ఆఫ్ ఉంటాయి చూడండి. ఎల్ఆర్, ఎల్సిఆర్, నెక్స్ట్ సిఆర్, ఈ సర్క్యూట్స్ ఉంటాయి కదా. ఈ కాంబినేషన్ ఆఫ్ సర్క్యూట్స్లో ఇంపిడెన్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం అనేది, అంటే ఫస్ట్ దానికంటే ముందు ప్యూర్ ఇండక్టర్ ఏంటి, ప్యూర్ కెపాసిటర్ ఏంటి, ప్యూర్ రెసిస్టర్ ఏంటి, ఈ కాంబినేషన్లో మనం ఎలాంటి కరెంటు ల్యాగ్ అవుతుందా, కరెంటు అవే ఉంటుందా, బియాండ్ ఉంటుందా, ఇన్ఫినిట్ ఉంటుందా అనేది కంప్లీట్గా ఏసీ సర్క్యూట్స్ మీద కూడా మీకు కంప్లీట్ వీడియో ఉంటుంది, ప్లేలిస్ట్లో చూడండి. వాటి మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా మనం చేసుకున్నాం. అంటే ఆ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయనేది చూసాను, ఏసీ సర్క్యూట్స్. అది కూడా మనకి లింక్ అనేది లాస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కూడా వెరీ వెరీ అంత వెయిటేజ్ ఏ ఉండదు, మోస్ట్లీ 0 నుంచి 1 వరకు. సో ఇది కూడా మనకి అవాయిడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఇక్కడ కొంచెం థియరీ టాపిక్స్ ఉంటాయి చూడండి. ఒకసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఎక్కువగా థియరీ టాపిక్స్ మైక్రోవేవ్స్ కావచ్చు, రేడార్స్ కావచ్చు, నెక్స్ట్ ఐఆర్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, వాటి రేంజెస్ ఏంటి, వాటి మీద ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే స్పీడ్ ఆఫ్ లైట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అలా అడిగితే మనకు ఈఎండబ్ల్యూ అనేది ఒకసారి చూడొచ్చు థియరిటికల్గా. నెక్స్ట్ రే ఆప్టిక్స్ కూడా వద్దు, 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, కానీ ఈ రే ఆప్టిక్స్లో మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే చాలా కాంప్లికేషన్ క్రియేట్ అవుతుంది. ఈ రే ఆప్టిక్స్లో ఒకవేళ చదివితే మనకు ఓన్లీ మిర్రర్స్ రిలేటెడ్ ఫార్ములా, మిర్రర్స్ అండ్ నెక్స్ట్ లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్ ఫార్ములా ఉంటుంది కదా. సో వాటి గురించి మాత్రం ఎక్కువ చదవండి. మిర్రర్స్ మీద, లెన్స్ మేకర్ ఫార్ములా మీద క్వశ్చన్స్ ఎక్కువ చేయండి, ఇట్ విల్ బి హెల్ప్ యూ. ఓకే, నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ రిలేటెడ్. వేవ్ ఆప్టిక్స్లో ఇది కూడా ఇంపార్టెంట్, డెఫినెట్గా ఒక క్వశ్చన్ మీరు చేయొచ్చు అండి. 2 క్వశ్చన్స్ ఇచ్చినా ఒక క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వేవ్ ఆప్టిక్స్లో మనకి ఇచ్చే టాపిక్ ఏంటంటే వైడిఎస్సి. వైడిఎస్సి అంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా. ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో బ్రైట్ ఫ్రింజెస్, డార్క్ ఫ్రింజెస్ ఎక్కడ ఫామ్ అయితే, ఏ పర్టికులర్గా బ్రైట్ ఫ్రింజెస్ అంటే పర్టికులర్ n లాంబ్డా దగ్గర, అండ్ డార్క్ ఫ్రింజెస్ అంటే 2n-1 ఇంటూ λ/2 దగ్గర పర్టికులర్ ఉంటుంది కదా ఫార్ములా, అదొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇంకొకటి ఫార్ములా ఏంటి అంటే ఫ్రింజ్ విడ్త్. ఫ్రింజ్ విడ్త్ బీటాతో డినోట్ చేస్తాం కదా. ఈ ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు అడుగుతాడు. బీటా = λd/d. సో అదొక ఫార్ములా గుర్తుపెట్టుకొని వాటి మీద క్వశ్చన్స్ చేయండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి అండ్ నెక్స్ట్కి వెళ్దాం, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఈ మొత్తాన్ని మోడర్న్ ఫిజిక్స్ అంటారు. ఈ పర్టికులర్ ఈ 3 లెసన్స్ ఉన్నాయి కదా, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ కావచ్చు, సెమీ కండక్టర్ కావచ్చు, ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ అనేటి
మోడర్న్ ఫిజిక్స్ అంటాం. ఈ మోడర్న్ ఫిజిక్స్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ హైలీ వెయిటేజ్ లెసన్. ఈ 4 లెసన్స్ మనం అస్సలు స్కిప్ చేయొద్దు. సో కంపల్సరీ పర్టికులర్ ఈ లెసన్స్ అన్నీ చదవాలి, ఈ లెసన్స్ మీద వర్కౌట్ చేయాలి. ఈ న్యూక్లియర్ లెసన్లో మనం ఎక్కువగా చేయాల్సింది ఏంటంటే ఆఫ్ లైఫ్ మీద, రేడియో యాక్టివిటీ, ఆఫ్ లైఫ్ డీకే మీద మనం ఎక్కువగా న్యూక్లియర్ టాపిక్లో. నెక్స్ట్ ఆటమ్స్కి వచ్చేసరికి డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ రిలేటెడ్గా ఉన్న స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, హైడ్రోజన్ ఆటమ్ స్ట్రక్చర్, బోర్ స్ట్రక్చర్స్, ఇవి మనం ఆటమ్స్లో వర్కౌట్ చేస్తాం. సెమీ కండక్టర్స్లో ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం, కొంచెం థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి సెమీ కండక్టర్స్లో. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లాజిక్ గేట్స్. ఈ లాజిక్ గేట్స్ ఫోకస్ చేయండి. మనకి ఈజీగా ఒక క్వశ్చన్ అయితే ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో లాజిక్ గేట్ ఒకటి ఉంటుంది. వాటి మీద ట్రూత్ టేబుల్ ఇస్తారు, లేదా పల్స్ ఇచ్చి ట్రూత్ టేబుల్ అంటారు, లేదా ట్రూత్ టేబుల్ ఇచ్చి విచ్ గేట్ ఈజ్ సూటబుల్ అంటారు. సో యూ కెన్ చూస్ దట్. వెరీ వెరీ ఫ్యూ. ఆ సెమీ కండక్టర్ రిలేటెడ్ కూడా అన్ని టాపిక్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్ మీద మోస్ట్లీ నేను అన్ని లెసన్స్ కవర్ చేశాను. కరెంట్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలక్ట్రోస్టాటిక్స్ కావచ్చు, ప్రతి లెసన్స్ మీద కొన్ని వెరీ ఫ్యూ లెసన్స్ చేయలేదు. డెఫినెట్గా మీకు కావాల్సిన లెసన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు అప్లోడ్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ సెమీ కండక్టర్స్ తర్వాత డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో ఈ డి బ్రోగ్లీస్ రిలేషన్స్ కావచ్చు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద కూడా చాలా క్వశ్చన్స్ క్రియేట్ చేశారు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా ఉంది కదా, సో అది చూసుకోండి. ఆ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ రిలేటెడ్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కావచ్చు, డి బ్రోగ్లీ వేవ్ లెంత్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ సార్లు అడిగిన టాపిక్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ ఫిజిక్స్. ఇక్కడ కూడా మనం కవర్ చేసుకుంటే ఎన్ని లెసన్స్ ఉన్నాయి సెకండ్ డేలో, 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 లెసన్స్ కవర్ చేసినా ఈజీగా మనకు అగైన్ యూ విల్ గెట్ మనకి ఈజీగా 17 to 18 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. 17 to 18 క్వశ్చన్స్ అయినా కానీ ఈజీగా మనకి ఇక్కడ 60 మార్క్స్ అనుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది 60 అంటే ఇక్కడ 68 మార్క్స్ అవుతుంది, అంటే 128 మార్క్స్ కవర్ అయిపోతున్నాయి. ఫస్ట్ ఇయర్ నుంచి ఏమో 60 మార్క్స్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి 68 మార్క్స్, 128 మార్క్స్ మనకి అరౌండ్గా వస్తాయి. అండి ఎప్పుడు వస్తాయి, మనం పర్ఫెక్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా మనం చేస్తే అప్పుడు మనకి ఈ వీటి టాపిక్స్ మీద వస్తాయి. సో మై సజెషన్ ఈజ్ ప్లీజ్ డూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బాగా చేయండి, ఆ మోడల్స్ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ నీట్ 2023 కావచ్చు, ఏ ఇయర్కైనా మనకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.